అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ పెళ్లికి వెళ్ళేటువంటి రామ్ చరణ్ ఉపాసనకి అవమానంగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా మనకు న్యూస్ వస్తూ ఉంది. అక్కడ కాన్స్ తో అందరితోని కలిసి రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడే స్టేజ్ పైన షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ సాంబార్ వడ అని సంబోధించినట్లుగా ఆ పిలిచిన తర్వాత ఉపాసనకి రామ్ చరణ్ చాలా బాధపడినట్లుగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో జబా హసన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అలాగే వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి శ్రవణ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు. హలో. శ్రవణ్ గారు. మేడం. యా, రాధికా మర్చెంట్ అలాగే అనంత్ అంబానీ పెళ్లికి వెళ్ళినటువంటి రామ్ చరణ్ ఉపాసనకి అవమానం ఎదురైంది అన్నట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. సో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ వడ సాంబార్ అని సంబోధించినట్టుగా అది హలో యా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ వడ సాంబార్ అని సంబంధించినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అందరి కాళ్ళు కలిసి స్టేజ్ పైన నాటు నాటు డాన్స్ చేశారు రామ్ చరణ్ తో. సో అలా సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా పిలవడం అనేది ఎంతవరకు నిజం ఏంటి అంటారు? ఇది కూడా నేను కూడా సోషల్ ప్లాట్ఫామ్ లో న్యూస్ ప్లాట్ఫామ్ లో చూశాను. నిజంగా ఇది నిజమైన వార్త, ఇది అబద్ధం, ఫేక్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ టీం నుంచే కామెంట్ వినిపించింది కాబట్టి, అంటే రామ్ చరణ్ వాళ్ళ టీం నుంచి, ఉపాసన వాళ్ళ మేకప్ వాళ్ళ టీం నుంచి, అసిస్టెంట్ నుంచి వచ్చినట్టు మాట ఇది వాళ్ళే షేర్ చేసుకున్నారు కాబట్టి ఫేక్ వార్త కాదు. కావాలని వీళ్ళు అప్లికేషన్ చేస్తుంది కాదు. ఒరిజినల్ గా షారుఖ్ ఖాన్ అలా భావదారిద్ర్యంతో భాష వైరుధ్యంగా మాట్లాడడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ జాతి అహంకారము, భావదారిద్ర్యము, భాష అహంకారము ఉండడం అనేది సిగ్గుచేటు. మనిషి ఎదిగినా కూడా ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకు మరి షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకు సుస్సు పడుతుందేమో. ఎందుకంటే కేవలం ఒక ప్రాంతీయ భాష, తెలుగు భాష, ఒక 10 కోట్ల జనాభా ఉన్న భాష నుంచి ఓ సినిమా అతను, ఒక హీరో బాలీవుడ్ షేక్ చేస్తూ, వరల్డ్ వైడ్ రికార్డు బ్రేకులు చేస్తూ, వరల్డ్ లో తెలుగు సినిమా స్టాండర్డ్ నిలబెడుతున్నందుకు మరి వాళ్ళు షేక్ అవుతున్నారా? ఎందుకంటే మనం ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఈవెంట్స్ ప్రభాస్ గాని మొదలు పెడితే చిన్న స్టార్లు కూడా ఈ రోజు కూడా పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ స్థాయికి సినిమాల రేంజ్ తీసుకెళ్తున్నారు. కొత్త హీరోలతో సహా ఆ మార్కెటింగ్ స్కోప్ ఉంటుంది. దీంతో బాలీవుడ్ షేక్, టాలీవుడ్ చూసి బాలీవుడ్ మరి భయపడుతుందా, వణికిపోతుందా? షారుఖ్ ఖాన్లు కాస్త షారుఖ్ ఖాన్ గా షేక్ ఖాన్ అయిందా, షేక్ అవుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఒక భాషా ప్రాంతం వ్యక్తిగా ఒక భావదార్యంతో చులకనగా, హేళనగా మాట్లాడడం అనేది దిగజారిన పశుత్వ సమానం అతని మెంటాలిటీ. ఎందుకంటే ఇంకొక అసలు విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళని ఇంకా ఇడ్లీ సాంబార్ అనే మద్రాసీలుగా చూడడం అనేది 1950 పూర్వం ఉన్నటువంటి విధానం. మనకు తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు ఏర్పడింది. తెలుగు యూనిటీ స్పెషల్ గా 50 ఏళ్ల నుంచి ఈ దేశంలో తెలుగు వాళ్ళ రికార్డ్స్ చూపిస్తున్నాం, మన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాం, మనం మన యూనిటీని, మన భాష నైపుణ్య, తెలుగు జాతిని చూపిస్తున్నా కూడా ఇంకా మద్రాసీలుగా చూడడం అనేది అతని భావదారిద్ర్యం. అసలు భాషా ప్రతిపంగం చూడడమే వాని షారుఖ్ ఖాన్ యొక్క భావదారిద్ర్యము. రెండోది, ఈ రోజుల్లో కూడా ఇంకా మనల్ని చెన్నై మద్రాసీల లెక్క ఇడ్లీ వడ సాంబార్ అనేవాడు ఇంకా చండాలమైనటువంటి విషయం. మొత్తంగా ఇవన్నిటి కారణం ఏంటి అంటే షారుఖ్ ఖాన్ కి షేక్ అవుతున్నారని చెప్పవచ్చు బాలీవుడ్ వాళ్ళు. అంటే శ్రవణ్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న, అసలు షారుఖ్ ఖాన్ అలా స్టేజ్ పైన అలా సంబోధించిన తర్వాత రామ్ చరణ్ గాని, ఉపాసన గాని ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటారు? కేవలం మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి జబా హసన్ ద్వారానే మనకి ఈ విషయం తెలిసింది, ఇలాగా సంబోధించారు ఆ స్టేజ్ పైన రామ్ చరణ్ ని అనేసని. అది ఒక రకంగా చెప్పాలంటే సభా మర్యాద. అంత మందిలో మనం గొడవ పెట్టుకోవడము, అంత వివాహ వేడుకలు జరుగుతున్న తరంలో ప్రపంచవ్యాప్తంగా విఐపీలు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ లేఖిగా వ్యవహరించిన షారుఖ్ ఖాన్ పట్ల ఆ స్టేజీ మీదనే ఇతను ఏ విధంగా రియాక్ట్ అవుతే సభా మర్యాద పోతుంది, అక్కడ డిసప్పాయింట్ అవుతారు. వినోదంతో ఉన్నటువంటి ఆ వేడుక కాస్త కొంచెం ఘర్షణ వాతావరణానికి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది మెగాస్టార్ కానీ, చిరంజీవి కానీ తన సంతానానికి కానీ, తనకు కానీ ఇచ్చినటువంటి ఆ వినయం,
విధేయత నడవడిక తీరని చెప్పాలి. ఎందుకంటే మనం కోపపడవచ్చు, ఇప్పుడు తనంత మాత్రానే ఇంకా 4 మాటలు అనొచ్చు, లేదా ఇంకా చేసుకోవచ్చేమో, కానీ అది సభా మర్యాద కాదు కదా, అది వినయం. అది ఆ మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఔన్నత్యం. ఎందుకంటే చిరంజీవి గారు కూడా చూస్తాం, ఎక్కడ కూడా ఘర్షణకి వెళ్ళడు. ఏ సమయానికి ఉన్నా కూడా ఔన్నత్యంగానో నిదానంగా తన సమస్యను, తన ప్రాబ్లాన్ని చెప్పి ఆ సమస్య నుంచి పరిష్కారం చూపించేలా ఉంటాడు, కానీ ఆవేశపడడం కానీ, ఘర్షణ చేయడం కానీ, కాంట్రవర్షియల్ వివాదాలు క్రియేట్ చేస్తూ డైలాగులు చెప్పడం కానీ ఎక్కడ కూడా జరగదు. అది రామ్ చరణ్ కు ఆ తండ్రి ఇచ్చినటువంటి నేర్పినటువంటి మర్యాద, ఆ కుటుంబం తీరు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు మన తెలుగు వాళ్ళ గొప్పతనం కూడా, ఎందుకంటే అంత మంచి వేడుకలు జరుగుతున్న తరుణంలో మనం గొడవలు పెట్టుకొని మనం ఏదో డిసప్పాయింట్ చేసి అక్కడ భాషా విభేదాలకు సృష్టించినట్టుగా మనం ఆ వేడుకల భాషా విభేదాల వేదికగా తయారు చేయడం భావ్యం కాదని భావించుండవచ్చు. అంచేతనే రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు కానీ సంయమనం పాటించారు. దాని తగినటువంటి నిరసనని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒక ఐడెంటిఫికేషన్, ఇలా అన్నాడు, ఇది ఇలా అనడం తప్పు అనేది ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఈ విధంగా అవి జరిగిన సంఘటన బయటకు ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సభా మర్యాద కూడా కాపాడారు. అంటే శ్రవణ్ గారు, షారుఖ్ ఖాన్ మొదటి నుంచి కూడా తెలుగు యాక్టర్స్ అంటే చాలా చిన్న చూపుగా చూస్తారనేటువంటి వాదనలు, మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. రామ్ చరణ్ కి సారీ చెప్పాలి షారుఖ్ ఖాన్ అని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ అందరూ కూడా. సో దీనిపైన అంటే మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ కి తెలుగు యాక్టర్స్ అంటే అంత చిన్న చూపు అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి, వాళ్ళకు భయం కూడా. ఎందుకంటే హిందీ అనేది ఎక్కువ భాషా ప్రాంతం, మన మాట్లాడే పర్సంటేజ్ ఎక్కువ, వాళ్ళ చిత్రాల మార్కెట్ ఎక్కువ. వాళ్ళకు పోటీ కాదు, వాళ్ళని తొక్కేస్తూ, వాళ్ళని దాటేస్తూ మనం సినిమాలు నిర్మించి బిజినెస్ స్కోప్ చేసి వాళ్ళ రెమ్యునరేషన్ కన్నా మన తెలుగు రెమ్యునరేషన్ లెక్క తీసుకుంటూ మనం వరల్డ్ స్థాయికి ఎదుగుతున్నాం. కాబట్టి వాళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనత జరగబడింది. ఎందుకంటే మేము ఇంత చేసిన మా సినిమా క్లీన్ మార్కెట్ కేవలం ఒక ప్రాంతీయ భాష, 10 కోట్ల జనాభా ఉన్న ప్రాంతీయ భాష తెలుగు చిత్రాలు ఈ విధంగా బాలీవుడ్ సినిమాలను దాటి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద డిస్నీ లాంటి కంపెనీలు, ప్రొడక్షన్ కంపెనీలు కూడా తెలుగులో చిత్రాలు నిర్మిస్తానికి, తెలుగు హీరోలతో కొలాబరేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు బాలీవుడ్ కు కొంచెం భయంగానే ఉందని కూడా చెప్పొచ్చు ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ వివాహ వేడుకలకి హాజరైనటువంటి ఉపాసన రామ్ చరణ్లకి స్టేజ్ పైనే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ సాంబార్ వడ అని చెప్పేసి సంబోధించడం, అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ కి, ఉపాసనకి. సో ఈ అంశం పైన అయితే రామ్ చరణ్ కానీ, ఉపాసన కానీ ఎవరు ఏ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ బయటకైతే వాళ్ళ బాధను కానీ, వాళ్ళ అభిప్రాయాన్ని కానీ వ్యక్తం చేయలేదు. కేవలం ఉపాసన వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో జబా హాసన్, తను మాత్రమే తన సోషల్ మీడియా ద్వారా ఇలా జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇది తెలిసినప్పటి నుంచి కూడా మెగా అభిమానులు అందరూ కూడా షారుఖ్ ఖాన్ మొదటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు, తెలుగు యాక్టర్స్ అంటే చాలా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఇలా అన్నందుకు ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ క్షమాపణ అయితే చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.